హలో అందరికీ. వెల్కమ్ టు బిబాస్ లైఫ్ స్టైల్. ఈ వీడియో ట్రావెల్ బ్లాగ్ అండి. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము ఫస్ట్ తిరుపతికి వెళ్ళామండి. తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళామండి. అక్కడి నుంచి కాంచీపురం వెళ్ళామండి. మొత్తం 3 ప్లేసెస్ తిరగాలని చెప్పేసి పెట్టుకున్నాం. సో ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక అరుణాచలంలో మేము ఈసారి గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకున్నాము. అందుకని చెప్పేసి ఎక్కువ జర్నీ చేయకుండా ఓన్లీ దేవస్థానంకెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ అరుణాచలంకి స్టార్ట్ అయిపోయామండి. సో 1 డే తిరుపతిలో స్టే చేసామండి. దర్శనం అవ్వడానికి మనకి 1 డే టైం పడుతుంది కదండీ. నెక్స్ట్ డే 11:00కి అరుణాచలం స్టార్ట్ అయ్యామండి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4 ఆర్ 5 అయింది అరౌండ్. నెక్స్ట్ డే పౌర్ణమి. పౌర్ణమి రోజు తెలుసు కదా మీకు అరుణాచలంలో ఎంత జనాలు ఎంత రష్‌గా ఉంటదో. అందుకనే ముందు రోజు నైటే మేము టెంపుల్‌కి ఫాస్ట్‌గా వెళ్ళాము. ఎందుకంటే నెక్స్ట్ డే దర్శనం అవుతుందా? అవ్వదా? చాలా క్రౌడ్ ఉంటుందని చెప్పేసి. సో 7కి క్లోజ్ అన్నారని చెప్పి ఫాస్ట్‌గా మేము 5:30 కల్లా రెడీ అయిపోయి టెంపుల్‌కి వెళ్ళామండి. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వెళ్ళేటప్పుడు క్యూ లైన్‌లో అందరూ భక్తి పాటలు పాడుకుంటూ వెళ్ళాం. అదైతే నాకు చాలా నచ్చింది. అండ్ శివుడు ఆజ్ఞ లేకుండా మనము అరుణాచలంలోని రాలేము అంటారు కదండీ! అదైతే నిజం. నాకైతే చాలా వెళ్ళాలనిపించేది. అసలెప్పుడు వెళ్తాము ఏంటి అనేసి ఎప్పుడు శివయ్యకి ఆ టైం పీరియడ్‌లో మాత్రం నేను చాలా బాగా మొక్కుకున్నాను. సో నా కోరిక నెరవేరినట్టు శివయ్య కూడా పిలిచారు. అందుకే మేము దర్శనానికి వెళ్ళాము అనేసి నేను అనుకుంటాను. ఆ రోజు నైట్ టైమ్ అవ్వడం వల్ల చూసాను నైట్ టైమ్ ఎంత బావుందో. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీకు లైన్ అనేది రోడ్డుకుందండి. అండ్ అన్ని ద్వారాలు క్లోజ్ చేసేసి ఓన్లీ ఒక ద్వారమే ఓపెన్‌లో ఉంచారండి. అండ్ ఆ రోజు పౌర్ణమి ముందు రోజు ఇలా విగ్రహాలని ఊరేగించి తీసుకొచ్చారండి మా టెంపుల్‌కి. మాకు దర్శనం అవ్వడానికి ఒక 1 అవర్ టైం పట్టింది. దర్శనం చేసుకొని వెంటనే రూమ్‌కి వెళ్ళిపోయామండి. అసలు ఆ రోజైతే రూమ్స్ కూడా ఖాళీ లేవు. ఫుల్ అన్నీ బుక్డ్ అయిపోయి ఉన్నాయండి. మేము ఆ రోజు ఖాళీ ఉంటదా? ఉండదా? అని చెప్పేసి 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాం. కానీ మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే 1 డేకే బుక్ చేసుకున్నాం. సో నెక్స్ట్ డే అయితే పౌర్ణమి కదండీ! ఫుల్ రష్‌గా ఉండడం వల్ల మాకు రూమ్స్ ఎక్కడ దొరకలేదు. రూమ్స్ ఎక్కడ అవైలబుల్‌లో లేవు. బుక్డ్ అని చెప్పారు. సో ఫస్ట్ డే ఉన్న హౌస్ ఓనర్ అయితే మాకు హెల్ప్ చేశారండి. అతని ద్వారా మాకు రూమ్ దొరికింది. సో నెక్స్ట్ డే మార్నింగే మేము 4:00కి ఫ్రెష్ అయిపోయి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి టెంపుల్‌కి వెళ్ళాం. ఫస్ట్ రాజగోపురంకొచ్చి దీపం వెలిగించాలండి. దీపం వెలిగించుకొని మనసులో కోరిక కోరుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ మీకు 365 ఒత్తులతో దీపము అమ్ముతారండి. దీపం అనేది ఫస్ట్ హస్బెండ్ వెలిగించాలి. అందుకే మేమిద్దరం కలిసి ఒక దీపం తీసుకొని వెలిగించామండి. చూసారా ఎన్ని దీపాలున్నాయో, ఎంతమంది వెలిగించారో. ఇక్కడ దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి. అందుకే ఇక్కడ అంతమంది ఉన్నారు. అండ్ మీరు కూడా పౌర్ణమి రోజు వెళ్తే మాత్రం మార్నింగ్ 4:00కే మీరు స్టార్ట్ చేయండి గిరి ప్రదక్షిణ. బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిది. అండ్ ఆ రోజు అన్ని టెంపుల్స్ ఓపెన్‌లోనే ఉంటాయండి. మీరు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. మీకు ఇక్కడ స్టార్ట్ అయినప్పుడే చూసారా రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. అండ్ మీరు ప్రతి ఒక్క కిలోమీటర్ కవర్ చేసినప్పుడల్లా ఆ మ్యాప్‌లో చూపిస్తుంది మీరు ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేశారు. నెక్స్ట్ ఏ టెంపుల్ వస్తుంది. ఇగో చూసారా ఇలాగా ఈ మ్యాప్‌లోని ఆ రెడ్ కలర్ మార్క్ ఎక్కడుందో అన్ని కిలోమీటర్స్ మనం కవర్ చేసినట్టు. సో 3 కిలోమీటర్స్ ఎక్కడ కవర్ చేశారో అండ్ నెక్స్ట్ ఏ టెంపుల్ వస్తుందో కూడా మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీకు ఏ నీరసం గానీ ఏమీ రాదు. ఫస్ట్ ఒక 8 కిలోమీటర్స్ వరకు బాగానే నడిచేస్తాము హ్యాపీగా. మాక్సిమం చెప్పులు ఎవరు వేసుకోరండి. ఉట్టి కాళ్ళతోటే నడుస్తారు. మీకు డిస్కంఫర్ట్‌గా ఉంటే మాత్రం అక్కడ సాక్స్‌లు కూడా అమ్ముతారు. లేదా మీరు కూడా సాక్స్ తీసుకొని వెళ్ళి సాక్స్ వేసుకొని వెళ్ళొచ్చు. అండ్ దారిలో మీకు ఇక్కడ డీర్స్ కూడా కనిపిస్తాయి. చూసారా ఎంత బాగున్నాయి. అండ్ వాటికి ఫుడ్ ఫీడ్ చేయకూడదని చెప్పేసి మీకు అక్కడ బోర్డు ఉంటుంది. జస్ట్ మనం చూసి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. ఒక 8-10 కిలోమీటర్స్ తర్వాత మీకు ఇక్కడ ఇలా ఫుట్ మసాజ్‌లు కూడా ఉంటాయండి. 8-10 మినిట్స్‌కి 50 రూపీస్ ఆర్ 80 రూపీస్ ఎంతో చార్జ్ చేస్తారండి. తర్వాత అక్కడ దారిలో వెళ్ళేటప్పుడు మోక్ష మార్గం. ఆ రోజు మేము మోక్ష మార్గానికి వెళ్ళడానికి అవ్వలేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా పౌర్ణమి రోజు ఎంత జనాలు ఉంటారో. చాలా పెద్ద క్యూ ఉందని ఇంక మాకు అవ్వలేదు. అండ్ నడిచినప్పుడల్లా ఎప్పుడూ కూడా ఈ గిరి దర్శనం చేసుకొని గిరికి అంటే కొండకి దండం పెట్టుకొని మనం తిరుగుతూ ఉండాలి. లాస్ట్ ఫైనల్‌గా మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడే ఎండ్ అవుతామండి. ప్రశాంతంగా మా గిరి ప్రదక్షిణ అయితే ఒక 4-5 అవర్స్‌లో కంప్లీట్ అయిపోయిందండి. 4కి స్టార్ట్ చేస్తే 9-10కి కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి వెళ్ళి తర్వాత కొంచెంసేపు ఒక 3 అవర్స్ స్లీప్
చెప్పేసి రెస్ట్ తీసుకున్నామండి. తర్వాత ఈవినింగ్ రమణ మహర్షి గారి ఆశ్రమానికి వెళ్దామని బయటకొచ్చి చూసారా జనాలు ఎంతమంది ఉన్నారు. నైట్ అయితే ఫుల్ లోకల్ వాళ్ళు చాలామంది ఉండడం వల్ల మీకు అసలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. అంత జనాలు అండ్ మీకు ఆటోస్ కూడా అవైలబుల్ ఉండవు. ఎందుకంటే రోడ్లనేవి అస్సలు ఖాళీ ఉండవండి. ఫుల్ జనాలు అండ్ ఆపోజిట్‌గా కూడా నడడానికి అవ్వదు. అంతమంది జనాలు ఉంటారు. మా రూమ్ నుంచి 3-4 కిలోమీటర్స్ నడుచుకుంటూ రమణ మహర్షి గారి ఆశ్రమానికి వెళ్ళామండి. ఇక్కడికి వెళ్ళాక ధ్యానం చేయడానికి ఒక రూమ్ ఉంటుందండి. రమణ మహర్షి గారు కూర్చున్నట్టే ఉంటారు. 15-20 మినిట్స్ ధ్యానం చేసినప్పుడు మనకున్న బాధలు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఆశ్రమానికి వెళ్ళే ముందు కొంచెం అతని గురించి తెలుసుకొని వెళ్తే మీరు నిజంగా అతని ప్రెజెన్స్ ఫీల్ అవుతారు. ఆశ్రమానికి వెళ్ళొచ్చాక మా డిన్నర్ కంప్లీట్ చేసామండి. అరుణాచల్ శివయ్య దర్శనం కలిగినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మీరందరికీ కూడా దర్శన భాగ్యం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో అరుణాచల శివయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు